యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ, ఒక 500 బాకీ ఉన్న వ్యక్తి అతని యజమానుడు పిలిపించి, నీ 500 బాకీని నేను మాఫీ చేస్తున్నాను, నువ్వు నాకు కట్టాల్సిన అవసరం లేదు అని సంతోషంగా మాఫీ చేసినప్పుడు అతను సంతోషించి బయటికి వెళ్ళి తన దగ్గర 50 రూపాయలు బాకీ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా 50 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, ఈ 50 రూపాయలు ఇవ్వకపోతే ఊరుకోను అని గదిమి కొట్టి వీలైతే తన దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న విషయం ఇతను 500 బాకీ మాఫీ చేసిన యజమానికి తెలిసినప్పుడు ఇతను పిలిపించి, నేను నీకు మాఫీ చేశాను, కానీ నీ దగ్గర ఉన్న వ్యక్తికి నువ్వు మాఫీ చేయలేదు కాబట్టి నా 500 వడ్డీ నువ్వు కట్టాల్సిందే అని చెప్పి ఆ యజమానుడు బంధించాడంట. మనం ఈ ఉపమానంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన పైన ఉన్న రుణమును మాఫీ చేశారు కాబట్టి మన దగ్గర రుణపడిన వారిని క్షమించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొద్ద నుండి ఎలా ఆశీర్వాదం పొందాలనుకుంటున్నామో అలాంటి ఆశీర్వాదాన్ని మన సహోదరులకు పంచగలగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం మనం గమనించినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తుని యందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి క్రీస్తు యేసు వారిని బట్టి దేవుడు మనల్ని క్షమించి నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు మనం నీతిమంతులం కాబట్టి ఎవరైతే క్షమించబడలేదో వారిని క్షమించబద్దులమై ఉన్నాం. మన పట్ల ద్వేషం కలిగిన వారిని, మనం అంటే ఇష్టం లేని వారిని క్షమించబద్దులమై ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం, క్రియలు, విధానములు, అన్ని విధానాలు కూడా తల్లిదండ్రులను బట్టి ఉంటాయి. మనం క్రీస్తుని బట్టి దేవునికి కుమారులుగా మార్చబడ్డాం. దేవునికి పిల్లలగుటకు అధికారం పొంది ఉన్నాం. దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు ఎలాగైతే లోకమును ప్రేమించి క్షమించి తన జీవితాన్ని సమర్పించాడో మనము కూడా మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించి క్షమించబద్దులమై ఉన్నాం. గాడ్ బ్లెస్ యు.